ఈరోజు యోగా యాంథమ్ సాంగ్ని లాంచ్ చేయడం జరిగింది. యోగా గురించి మాట్లాడాలంటే నిజంగా చాలా అర్హత కావాలి. నాకు తెలిసి యోగా అనేది అంటే మనం రెగ్యులర్ లైఫ్లో చాలా చీప్గా అంటే ఖర్చు లేని విధంగా నెక్స్ట్ అత్యంత విలువైంది రెండు యాక్చువల్లీ యోగానే. ఎందుకంటే దీనికి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, అలానే దీనంత గొప్పది కూడా ఇంకా ప్రపంచంలో ఏదీ లేదు. కానీ మనం దీనికి చాలా మంది ఏంటంటే చిన్న నెగ్లిజెన్సీతో చేద్దాంలే అనుకుంటుంటారు పొద్దున్నే. దీని గురించి ఎవరన్నా మాట్లాడుతున్నా వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనుకుంటారు, కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఇది చాలా అవసరం. అందుకని మోడీ గారు యాక్చువల్గా ఈ యోగా డే అనేది 21న ఒక డేగా పెట్టి దాన్ని ప్రపంచానికి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చెప్పి ఈ యోగా డేని పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఆయన తెలుగు రాష్ట్రానికి రావటం, రేపు వచ్చి యాక్చువల్గా ఈ యోగా డేని సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాంటి దీంట్లో మా అశోక్ గారు, ఈయన డిస్ట్రిబ్యూటర్గా నా దగ్గరికి 2014లో కలిశారు. తర్వాత ఒక 2 years ట్రావెల్ అయ్యారు. దాని తర్వాత ఆయనకి డిస్ట్రిబ్యూషన్లో లాస్ అయినప్పుడు అప్పుడు జనరల్గా చెప్పాను. దాని తర్వాత మళ్ళీ ఆయన కనపడలేదు. దాని తర్వాత ఒక 2 years తర్వాత ఒకసారి కనపడి ఆయన ఇట్లా, సార్ నేను చాలా డీప్గా యోగా స్టడీ చేశాను సార్, ఒక 2 years పాటు అన్ని శక్తిపీఠాలు అన్ని జ్యోతిర్లింగాలకు వెళ్ళి చాలా డీప్గా స్టడీ చేసి నేను చాలా హెల్తీగా హ్యాపీగా ఇప్పుడు నా బిజినెస్ అన్ని అంటే జీరోకి వెళ్ళిపోయిన మనిషిని చూశాను. ఆ రోజు నా దగ్గరికి వచ్చినప్పుడు ఈయన చాలా సూసైడ్ టెండెన్సీస్ ఉన్నాయి సార్, నాకు ఏం పరిస్థితి అర్థం కావట్లేదు, నేను జీరో అయిపోయానంటే మా ఇంట్లో కూర్చోబెట్టి ఒక 1 hour మాట్లాడాను ఆయనతో. మాట్లాడిన తర్వాత దాని తర్వాత 2-3 times బాగున్నాను అన్నారు. తర్వాత మళ్ళీ ఒక 2-3 years తర్వాత కలిసినప్పుడు చాలా హెల్తీగా విజయవాడ వెళ్ళినప్పుడు నన్ను రిసీవ్ చేసుకుని యాక్చువల్గా సార్ ఇట్లా ఒక సెలూన్ పెట్టాను, పూజ హెడ్ అని పిలిచాను అని ఆవిడ చేతులతో ఒక పెద్ద సెలూన్ని ఆయన లాంచ్ చేశారు. అక్కడి నుంచి ఆయన బిజినెస్, దాని తర్వాత కావురి రియల్ ఎస్టేట్ అని చెప్పి చేశారు. ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇలాంటి టైంలో సడన్ గా మొన్న ఫోన్ చేసి ఇట్లా యోగా గురించి ఒక పాట అనంత్ శ్రీరామ్ గారితో రాయించానని చెప్పి వినిపించారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అనంత్ శ్రీరామ్ గారు రాసిన పాట నిజంగా చాలా మందికి రీచ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకనంటే సాంస్క్రిట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనంత్ శ్రీరామ్ గారు పాట రాయటం, చాలా తక్కువ ఖర్చుతో అసలు ఏమీ తీసుకోకుండా మణి శర్మ గారు ఆ పాటను కంపోజ్ చేయటం, అంటే అందరికీ ఇది చాలా అవసరం అని చెప్పి వాళ్ళ కాంట్రిబ్యూట్ చేయటం నిజంగా చాలా ఆనందదాయకం ఉంది. ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ ప్రతి ఒక్కళ్ళు వినాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే ఇలాంటి ఒక సాంగ్ని కాంట్రిబ్యూట్ చేయడానికి ఈయనకి నిజంగా ఎంతో అదృష్టం ఉందని చాలా ఫీల్ అవుతున్నాను. దాంట్లో భాగంగా ఈ సాంగ్ చేయడమే కాకుండా అలాగే మోడీ గారిని కలుస్తున్నారు. టాప్ అంటే ఒక 50 members కలిసే దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఆయన ఉండటం, ఈ సాంగ్కి ఫస్ట్ ప్రైజ్ రావటం, ఇది మళ్ళీ నా చేతులతో లాంచ్ చేయడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ సాంగ్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే ఈశాన్ క్రియేషన్స్ ఈ ఛానల్ చాలా అభివృద్ధి చెంది చాలా ఆధ్యాత్మికంగా 10 మందికి ఇది అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. యోగా అనేది కులానికి మతానికి అన్నిటికీ అతీతం. ప్రతి ఒక్క మనిషికి మన ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇది చాలా అవసరం. యోగాని పర్టికులర్ ఒక ధర్మం కింద ఒక రిలీజన్ కింద అలా పెట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళు చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సాంగ్స్ మీరు మళ్ళీ ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న శ్రీరామ్ గారు, మంచి సాంగ్ ఇచ్చారు మళ్ళీ మీ చేతుల ద్వారా. థ్యాంక్ యూ సార్, బాయ్.